నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ, ప్రభుత్వ ఆస్తులను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వేయించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, ఎక్కడో ఒక చీకటి గృహం, ఆ చీకటి గృహంలో అన్ని ప్రకృతి విపత్తులే జరుగుతున్నాయి. ఏం దోచడం లేదు. అందులో ఏమి తోసక, తన యొక్క మనగడ తెలియక, ఎంతో కురు గ్రామంలాగా ఉండి, కురు అడవిలాగా విష జంతువులతోని, విషపూరితమైన యొక్క జీవన నాడులతోని సతమతం అవుతున్నారు. అలాంటి ఒక జీవకోటిల్లో, అలాంటి ఒక అమూల్యమైన తెలియని ఏ చీకటి ఒక ప్రపంచంలో పక్కకు చేరదీసి, ఆ చేరదీసే విధానాన్ని తీసుకొచ్చి ఎంతో అగోళంగా ఏమాత్రము స్పందన లేకుండా ఉన్న సమాజంని, యొక్క చీకటిని పక్కకు పట్టియాలి. పక్కకు గంక పట్టించినప్పుడు మన జీవనోపాధి ఎంతో కొంత జరుగుతుంది. ఈ యావతిక ప్రపంచంలో కొంచెం చీకటిగా పోయి వెలుతురు వస్తుంది అని సూచించే గొప్పవాళ్ళు ఎవరంటే, సాధ్యమైనందుకు చాలామంది చాలా విధాలుగా చెప్తారు. ఎవరో తెలుసా అండి? మొదట బాహ్య ప్రపంచం నుంచి బయటికి సమాజంలో అంటే భూమి మీద పుట్టిన వాళ్లకు చూపించే గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి. కానీ ఆ చీకటిని దూరం చేసి, ఆ చీకటిని ఒక వెలుతురును, ఇది చీకటి ఇది వెలుతురు అని చూపించే వారు ఎవరంటే గురువులు, అంటే ఉపాధ్యాయులు. ఎప్పుడైతే ఒక విజ్ఞానము, ఒక జ్ఞానము తెలియనప్పుడు ఆ జ్ఞానము గురించి 10 మందికి తెలియపరిచి, ఆ జ్ఞానంతో ఈ ప్రపంచంలో బతకాలని చూపించే వాళ్ళే గురువు. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం. అందుకు ఈ యొక్క గురువు గురించి చెప్పుకుంటూ వస్తున్న ఆయుర్వేద అభిమానులారా, ఎవరైతే ఈ ప్రపంచంలో మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా, భారతదేశం కాకుండా ఈ యావత్ ప్రపంచంలో ఎవరైతే గురువు గురించి కానీ, గురువు లేని విద్య కానీ, గురువు లేని ఏం లేదు ఈ సృష్టిలో. ఒక ఆకాశంలో అందకంట విదజల్లుకుంటూ ఎంతో ఎత్తుకి ఎదుగుతున్న ఒక గాలిపటంలాగా, ఆ ఎదగడానికి గాలిపటం ఆదిరు ఏదంటే ఒక ద్వారము. అలాంటి ఒక ఆదిరులాగా ఈ విద్యా ప్రపంచంలో, ఈ యొక్క మకుటం లేని ఈ యొక్క విద్యా వ్యవస్థలో కానీ, విజ్ఞానంలో కానీ, దేంట్లైనా కానీ అన్నిటికీ ఆదర్శమూర్తిగా, ఆదర్శ గురువుగా, ఆదర్శ విద్యగా, ఆదర్శ సూక్షిగా చూపించేవారు ఎవరంటే గురువు. ఈ యావత్ ప్రపంచ లోకంలో గురు పూజోత్సవం జరుపుకున్న ప్రతి ఒక్కరికి గురువులకు, నా చిన్ననాటి గురువులకు, నా విద్య నేర్పిన గురువులకు, నా తల్లిదండ్రులకు, నా చిన్నతాతలకు, ప్రతి ఒక్కరికి కొద్ది విద్య బోధనలు నేర్పి ఈ సమాజంలో నన్ను దీవించిన ప్రతి ఒక్కరికి, నా గురువులకు శిరసా వహించుకుంటూ, ఈ యావత్ ప్రపంచ లోకంలో గురు పూజోత్సవం జరుపుకున్న ప్రతి ఒక్కరికి గురువులకు, ఈ యావత్ ఈ లోకంలో శిష్యులు, గురువు శిష్యుల సంబంధం అనేది ఎప్పటికీ ఎల్లకాలంలాగా, ఆ ద్రోణాచార్యునికి అర్జునుకాంక మధ్య ఉన్న సంబంధం లాగా ఎప్పటికీ వెదజిల్లాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరొక్కసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శిరసా వహించి వందనం చేస్తున్న ఆయుర్వేద అభిమానులారా, గురువు అనేవారు ఈ యొక్క లోకంలో కానీ, ఈ యొక్క ప్రపంచంలో కానీ, ఎప్పుడైతే గురువు లేని విద్య కానీ, వివేకం కానీ, జ్ఞానం కానీ, ఏది కానీ అది ఏదో ఓ కొనసీకట్ లాగానే ఉంటుంది. కానీ అదే గురువు ఆదర్శంతో, గురువు సూచనతోని, గురువు పోషణతోని కనుక మనం ఎదుగుతుంటే, ఈ ప్రపంచానికి చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు వెలుతురు ఇచ్చినట్టుగానే, ఈ సూర్యునిలాగానే గురువుతోని విజ్ఞానం పొందిన వాడు సూర్యునిలాగానే ఎప్పటికీ వికసిస్తాడు. అందుకు గురు శిష్యుల బంధం ఆ చక్క బంధంగా ఉంటుంది. అది ఎక్కడున్నది అంటే, గురు శిష్యుల బంధం కూడా ఎక్కడ లేదండి. ఎంత బాగా చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా ప్రపంచంలో చివరికి చెప్పుకునేది మన భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే మన భరతఖండము, మన యొక్క భూభాగం అటువంటిది అన్నమాట. ఎన్నో సంబంధాలు, ఎన్నో ఆధారాలు ఏది ఉన్నా కానీ గురు శిష్యుల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన, అక్క చెల్లెల మధ్యన,
అన్నదమ్ముల మధ్యన మరియు సోదర భావం మధ్యన అన్ని సంబంధాలు కలిగి ఉన్నది ఏంటంటే ఈ మధ్య ఉన్న భూభాగంలో మన ఖండము ఈ ద్వీపకల్పంగా ఉన్న భరతఖండము. అందుకనే మనకు ఇక్కడ ఉన్న ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఏది చేసినా కానీ అన్ని గురు శిష్యుల బంధంతో ఏర్పడ్డది. ఎందుకంటే చిన్న ఒకటి ఉదాహరణ చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా, ద్రోణాచార్యుడు మరియు పాండవులు కౌరవులు 100 మంది, పాండవులు 5. ఎక్కడో ఉంటాడు ఏకలవ్యుడు, అడవి ప్రాంతంలో ఉంటాడు. నాకు విద్య నేర్పమని పోతే ఏకలవ్యునికి నువ్వు రాజవంశుని కాదు, ఏదో మామూలు ఒక కులస్థనమని ఏదో ఒక విధంగా అతనికి విద్య నేర్పకపోతే ద్రోణాచార్యుని బొమ్మ తీసుకొని ఆ బొమ్మని ఒక పటంలాగా ఒక ఏది మట్టి బొమ్మలాగా చేసుకొని ద్రోణాచార్యునిలాగా మట్టి బొమ్మలాగా చేసుకొని ఎన్నో విలువిద్యలు నేర్చుకున్న సొంతంగా ఏకలవ్యుడు. కానీ ప్రపంచంలో గొప్పవాళ్ళు నా శిష్యుడే కావాలని ద్రోణాచార్యుని అర్జునికి అన్ని విలువిద్యలు నేర్పుతారు. కానీ చూడండి ఎంత మకటం అంటే, గురువు యొక్క బొమ్మను పెట్టుకొని పూజించుకొని ఆ గురువుతోని ఆ గురువు పేరు చెప్పుకొని విద్య నేర్పుకునే ఏకలవ్యుడు గురువు ఏది అడిగితే అది ప్రాణానికన్నా సైతంగా ఇచ్చే ఎదురుగా అంత గురువు మీద అంత ఆప్యాయత పెంచుకుంటాడు. కానీ ద్రోణాచార్యుడు ఈ యొక్క పౌరవులకు కాండవులకు ఇచ్చిన ఒక మాట ప్రకారము లేక రాజవంశులే అనుకుని ఏం చేస్తారు, శిశువుల కంటే అర్జును కంటే గొప్పవాళ్ళు కావద్దని ద్రోణాచార్యుని ఏం చేస్తారండి, చిన్న బొటె నీళ్ళు నాకు కానుకగా ఏమంటే ఏకలవ్యుడు ఏ మాత్రం సంకోచించకుండా బొటె నీళ్ళు తీసి తన యొక్క ద్రోణాచార్యకి గురుదక్షిణంగా ఇస్తాడు. అంటే ఎంత గొప్పదైనది ఒక చూడండి. అదే ఈ కాలంలో ఉన్నవారు కానీ ఏ కాలంలో ఉన్నవారు కానీ ఎవరైనా కానీ స్వార్థంతో మరి గురువుగారి బొమ్మే పెట్టుకుని విద్యను సొంతంగా నేర్చుకున్నా కానీ ఆడ గురువుకు ఒక ప్రశ్నార్థం కానీ ఒక క్వశ్చన్ వేయలే. కానీ ఈరోజు నా గురువు కూడా నా ప్రపంచంలో ఉన్న యొక్క శిశువుల కంటే అర్జునే గొప్పవాళ్ళు కాదు కదా, ఈ ద్రోణాచార్యుని ప్రాణందిలని ఆడ గురువు కూడా ఒక చెడుగా ఆలోచించలే. ఇద్దరి మధ్యన ఒక అనుబంధ సమేతంగా ఉన్న యొక్క భావనలో ఈ యావత్ భారతదేశంలో కానీ ప్రపంచం ఒక దిక్సూచిగా ఉండాలని ఒక గురువుగా ఆడ శిశువుని గురుదక్షిణగా అడిగిండు. తన గురువును మెప్పించకుండా గురువుని మొప్పియకుండా బాధపడకుండా ద్రోణాచార్యుడు తన ప్రాణాన్ని కోల్పోకుండా బొటనీళ్ళు ఇచ్చిందండి. అది గురు శిష్య బంధం. అందుకే ఇతిహాసాలు కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ మన భరతఖండంలో ఉన్న గొప్పతనం అన్నమాట. ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ శిశువుడు గురువుకు మధ్య ఉండవలసిన విషయం ఏంటంటే ప్రతి నిత్యము ప్రకాశించాలి. విద్య బోధించే గురువు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు ఏదైనా ఇతరులకు బోధించే వాళ్ళు కానీ ఒక మకటం లేని ఒక గురు పండితుల్లాగా సర్వస్వాన్ని మొత్తం దారబోసుకొని కష్టించి శ్రమించి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ సంపాదించుకున్న జ్ఞానాన్ని తిరిగి శిశువులకు పంచిన వాళ్ళే అసలైన ససలమైన గురువులు. కానీ ఉన్నారు, ఇప్పుడు కూడా గురువులు చాలామంది ఉన్నారు. అన్ని మోసాలు జరుగుతున్నాయి, అన్ని అవినీతులు జరుగుతున్నాయి. ఏ జరిగినా కానీ 100%లో 99%, 90% జరిగినా కానీ 10% అన్న 1% అన్న గురువులు ఉన్నారు. గురువుల మధ్య శిశువుల బంధం ఉన్నది, అనుబంధం ఉన్నది, అంతే ప్రేమానురాగాలు అన్నీ ఉన్నాయి కనుక సృష్టి అనేది ఇంతవరకు మనం బతుకుతుంది. అలాంటివి కాకుండా ఈ ముందు భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన గొప్ప గొప్ప గురువుల సాక్షిగా ఈ భరతఖండ సాక్షిగా ఇక ముందునున్న తన విద్యను ద్వారపోసి శిశువులను ఏకాగ్రతంగా చేసి ప్రపంచానికి అంకితం చేసే గురువు అనే ఒక సంబంధం గల తన జీవితాన్ని ద్వారపోసే ప్రతి వ్యక్తి గురువు అనే వ్యక్తికి శిరసావించి వాళ్ళ వందనములు చేస్తుండండి. ఎందుకంటే ప్రతి విషయం అనేది ఆయుర్వేదం అనేది ప్రపంచ విజ్ఞానం అనేది పరిజ్ఞానం అనేది గురు శిష్యుల మీదనే ఆధారపడి ఉన్నదన్నమాట. ఎప్పుడైతే గురువు సంబోధించగా తగు సంబోధించుతారో అప్పుడే శిశువు ఒక రామబాణముగా ఎదురులేని బాణముగా స్వేచ్ఛమైన నిర్మలమైన మంచి బుద్ధి సముద్బుద్ధులతో ఎదిగి ఈ సమాజాన్ని మార్చగల శక్తికి శిశువుల్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? గురువులు బోధించినప్పుడు. ఎప్పుడైతే చెడు బుద్ధులతోని చెడు చతురత్వంతో చెడు విధానాలతో బోధిస్తాడో ఆ చెడుగా రూపుదాల్చేవారు ఎవరంటే శిష్యులు ఉంటారు. అంటే సమాజాన్ని మంచి చేసేది గురువే, చెడు చేసేది గురువే. ఆ మంచిని మనం అంకితం భావముగా మార్చుకోవాలి, ఈ చెడును నీచమైన భావంగా తొక్కిపడాలి. ఇక నుంచైనా
ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆయుర్వేదాన్ని తన యొక్క తెలివిని, తన యొక్క విజ్ఞానాన్ని తన వైపు మార్చుకుంటూ యావత్ ఒక ప్రపంచంలో సామాజిక స్పృహ కొరకు, సమాజంలో మంచి జరిగే స్పృహ కొరకు అందరూ తోడ్పడాలని మీ ఒక్కసారి వేడుకుంటూ, ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ గురు శిష్యుల యొక్క అనుబంధం ఎంతో గొప్పది. ఆ గురు శిష్యులకు గురువు యొక్క నేర్పిన విద్య కానీ, మనకున్న యొక్క ఆకాశంలో కానీ, ఈ యొక్క వాతావరణంలో ఉన్న కలుషితమైన పదార్థాల వల్ల కానీ మనం ఏ విధంగా మార్చాలి అనేది ఒక భావనలో ఈరోజు చెప్పుకుంటూ పోతున్నాం. అన్నీ ప్రపంచంలో అన్ని చెట్లున్నాయి, ప్రతిదీ క్షీర వృక్షాలే. ఏదైతే ఇట్ట ఆకును గాంక తెలుసుకొని ఉంటే వచ్చే చెట్టే క్షీర వృక్షాలు. ఇది సాధ్యనంత వరకు ఇది రాయి చెట్టు, దీనే అశ్వత్థ వృక్షం కూడా అంటారు. చూడండి, దీనే అశ్వత్థ వృక్షం అంటారు. పవిత్రత అత్తి చెట్టు కూడా అంటారు. రాగి చెట్టునే అశ్వత్థ వృక్షము, పవిత్రత అత్తి చెట్టు, దీని రాగి చెట్టు. దీనికి ఎంతోమంది మహనీయులు, చక్రవర్తులు, మహర్షులు ఈ చెట్టు కిందనే తపస్సు చేశారు. మరి కారణం ఏంది? ఈ క్షీరవృక్షమే అంటే మేడి, జువ్వి, మర్రి, రాయి చెట్టు ఏదైతే కొమ్మల నుంచి ఇట్ట చుంచితే పాలు రాలుతుందో ఆ వచ్చే చెట్లను క్షీరవృక్షాలు అంటారు. ఈ చెట్టు కింద సాధ్యమైనంత వరకు గొప్ప గొప్ప చక్రవర్తులు, అందులో సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు చూసిందండి, ఈ చెట్టు కిందనే జ్ఞానం పొందిందట. మరి కారణం ఏందో? ఈ చెట్టుకి ఏంటంటే కొన్ని మీటర్ల వరకు ఈ చెట్టు వేర్లు భూమిలో తన యొక్క ఏది ఆక్సిజన్ పత్రములతో పీల్చుకొని భూమిలో ఉన్న ఖనిజలవలను గ్రహించుకొని కిరణజన్య సమయక్రియ మార్చుకొని తిరిగి ఆక్సిజన్ ఎక్కువ భాగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కువగా వెదురు చెట్టు కంటే తర్వాత వెదజల్లే చెట్టు ఏదంటే రావి చెట్టు. దీన్ని అశ్వత్థ చెట్టు, అశ్వత్థ వృక్షం అంటారు. అశ్వత్థలు అంటే లెక్కలేని ప్రాణాలను కాపాడే భాగం అన్నమాట ఇది. అందుకే ఇలాంటి ఒక దేవస్థానాల్లో, అంతేకాకుండా ప్రజలు నివసించే ప్రాంతంలో, కొడలి ప్రాంతంలో ఇరుకు బాటకు ఇరువైపులా నాటే మహావృక్షం ఏంటంటే ఈ అశ్వత్థ వృక్షం అండి. ఈ చెట్టును గాంక మన వైపు వాంక అనువర్తింపజేసుకుంటే మన శరీరంలో ఉన్న సప్తధాతులు, అంతేకాకుండా షడ్ గ్లాండ్స్ మనన్నిటి ప్రేరేపింపజేసుకోవచ్చు. ఎలా ఒక భాగంలో చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానాలు. ఎప్పుడైతే మన శరీరంలో సప్తధాతుల్లో మన శరీరంలో గాంక కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం గాంక లోపించిందనుకోండి, ఆటోమేటిక్గా మన శరీరానికి శిరస అంటే తల సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వెన్నుపూస నుంచి మొదలుకుంటే కింది మూలాధార చక్రంలో అంటే అనగా సాహస చక్రము, అజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఎప్పుడైతే మన మలము మరియు మన యొక్క మూత్రము ద్వారం నుంచి ఆ రెండింటి మధ్య ఉన్న చక్రము గ్లాండ్స్ మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం నుంచి పైకి మన బొడ్డు సమీపంలో మన ఉన్నది మణిపూరక చక్రము, అనాథ చక్రము, తర్వాత విశుద్ధ చక్రము, తర్వాత అజ్ఞా చక్రం, సాహస చక్రాలు. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న యొక్క సాహస చక్రంలో అన్నీ లోపించినప్పుడు మనకు ఎలాంటి యొక్క జ్ఞాపక శక్తులు ఉన్నాయండి. ఇది మెయిన్ కథ. అందుకే ఈరోజు గురు పూజ సందర్భంగా చెప్పేందంటే, గురువు అనే వ్యక్తి, గురువైనే అనే ఒక యోగి ఎప్పుడైతే పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా బోధించినప్పుడు ఆ బోధించే ఒక సంభావన, ఆ బోధించే ఒక విషయం, ఆ పరిజ్ఞానము ఎప్పుడు వింటారో అప్పుడే విదజల్లిపోతారు. కారణం ఏంటంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ బయటి ప్రపంచంతోని పోల్చుకున్నప్పుడు అనేక విశాలమైన, అనేక స్వచ్ఛమైన, అనేక పదార్థాలన్నీ కలుషితమైపోయినాయి. ఎప్పుడైతే కలుషితమైన వాతావరణము, కలుషితమైన యొక్క స్వేచ్ఛమైన యొక్క గాలి దొరకదో ఆటోమేటిక్గా మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎప్పుడైతే మనం ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రపంచంలోనే, ఈ భూమి వాతావరణంలోనే, మన భూమి వాతావరణంలో కలుషితమైన వాతావరణం ఉండడం వల్ల స్వేచ్ఛమైన గాలి, స్వేచ్ఛమైన ఆహారం, స్వేచ్ఛమైన యొక్క విశ్రాంతి లేకపోవడం వల్ల
మనం ఎంతో కొంత శక్తిని కోల్పోతున్నాం. అలాంటి శక్తిని తిరిగి పునరావృతం చెందడం ఎలా అనేది ఈ భాగంలో చెప్పబోయేది. ఎప్పుడైతే మన శరీరంలో జ్ఞాపక శక్తి లోపించినా మన యొక్క జ్ఞానేంద్రియాలలో ఆలోచన పరిజ్ఞానం మన మెదడులో శాసనాన్ని ఆశించే ఒక జ్ఞాన మండలంలాగా మన చిన్న మెదడు పెద్ద మెదడు గాక ఎప్పుడైతే కేంద్ర నాడి మండలం మీద స్పందించపోయినప్పుడు మనం ఎక్కడికక్కడికి మర్చిపోతాం. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడనే ఉండదు, ఎక్కడ వేసిన వస్తువు గురించి మనకు ఆలోచన రాదు. కానీ ఎప్పుడైతే స్వేచ్ఛమైన ఒక పరిజ్ఞానము, స్వేచ్ఛమైన ఒక ఆలోచన, స్వేచ్ఛమైన ఒక తెలివిగా ఉన్నప్పుడు ప్రతి దాని గురించి మనం అన్వేషిస్తాం, దాని గురించి కూడా అన్వేషిస్తాం. అలాంటి అన్వేషణను ఎలా పునరావృతం చేయాలి అనే విభాగంలో ఈరోజు చెప్పుకుంటూ పోతున్నాం. ఈ చెట్టు గురించి అశ్వత్థ వృక్షం అని చెప్పిన, అంతేకాకుండా పవిత్రత అత్తి చెట్టు అని కూడా చెప్పిన, దీనే రాయి చెట్టు అని చెప్పిన. ఇలాంటి చెట్టుతోని మనం ఏ విధంగా ప్రేరణ చేయాలి, ఎలాంటి వ్యాధులకు ప్రేరణ చేయాలి, ఇది మంచిగా వినండి ఆయుర్వేద అభిమానులారా. ఈ కాన్సెప్ట్ అనేది ఇంతవరకు మన ఆయుర్వేద నేను చెప్పే ఒక ఛానల్ కానీ ఏ ఆయుర్వేద విజ్ఞానంలో రాలేదు. ప్రతిదీ అన్వేషణ చేసినప్పుడే, దాని గురించి ప్రతిష్టమైన ఒక ఆరోగ్యంగా ఆలోచించినప్పుడే, దాని గురించి అన్వేషణ చేసి ఇతరుల మీద ప్రయోగం చేసినప్పుడే దాని ఆలోచన పరిజ్ఞానం వస్తుంది. అందుకే నేను చెప్పబోయేది ఎందుకంటే, ఎవరికైతే సాహస చక్రంలో కానీ, మన యొక్క కేంద్ర నాడి మండలంలో కానీ, మన యొక్క మధ్యమ నాడి మండలంలో కానీ, వెనక నాడి మండలం వెనక మెదడులో కానీ, ముందు మెదడులో కానీ, మధ్య మెదడులో కానీ ఎలాంటి యొక్క అవరోధాలు ఉన్నా, లేదంటే సాహస చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపుర చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రం నుంచి ఎంతోమందికి సాధ్యమైనంత వరకు మాకు విపరీతమైన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా పురుషులలో అతి తక్కువగా కాలంలో అమోఘమైనది ఏదంటే నరాలు సత్వై కింద పడిపోతుందండి. మనిషి చూస్తే ఎక్కడికక్కడి స్పందనలాగా ఉంటాడు, తీర దగ్గర పోయేతరకని ఎలాంటి ఒక నరాలు అనే స్పందన రాదు. అలాంటి వాళ్ళ వ్యక్తులకు స్త్రీలలో వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ అయి చివరికి గర్భసంచి పీసీఓడి ప్రాబ్లంలో గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్లకు ఇది అమృతమైన వైద్యము, అమృతమైన వృక్షము. దీని అశ్వత్థ వృక్షము కూడా అంటారు. దీనికి తోడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, మేము సాధ్యమైన చెప్పినవి కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ అనుభవాలు మేము తీసుకొని, అనుభవాలు సేకరించుకొని ఏ విధంగా చేసిండ్రు, ఏ విధంగా ప్రవేశపెట్టినవన్నీ విజ్ఞానంతో చెప్పిపోతున్నాం. ఏదో కల్పితాలు పెట్టి మేము చేసేది కాదండి. ఎందుకంటే ఈ రోజున ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కనుక ఏ విధంగా ఆ విజయ పతాకంకి దూసుకెళ్తారో, ప్రతిదీ కూడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ లాగానే కష్టపడాలి, కష్టించాలి, శ్రమించాలి. అది 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో అనువర్తింప చేయాలి. వాళ్ళు అనువర్తింప చేసిన తర్వాత అందులో వాళ్ళ విజయ పతాకము రావాలి. ఆ విజయ పతాకం వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మేము అలాంటి ఒక వాటిని చేస్తున్నాం. ఎవరికైతే నరాలు సచ్చివై పడిపోతాయో, ఎవరికైతే జ్ఞాపక శక్తి లేకుంటుందో, ఎంతోమంది పిల్లలు చదివి తన యొక్క ఆలోచన లేకుండా ఆ యొక్క గుర్తుపట్టలేని వాళ్ళు ఉంటారో, కంప్లీట్గా జ్ఞాపక శక్తి పెరిగేది, నరాలు సచ్చివై కింద పడేటోళ్లకు. అంతేకాకుండా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఇంకా అమూల్యమైన చెప్పన ఆయుర్వేద అభిమానులారా, ఎవరికైతే గుండెలో కొలెస్ట్రాల్ పెరిగి ఎక్కడికక్కడికి గుండె స్పందనలాగా వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే స్థితిలో ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా అతి ముఖ్యమైన యోగము రాయి చెట్టు, ఇంకొక మొక్క వెన్నముద్దల అలం. ఈ రెండింటితోని ఈరోజు చెప్పబోయేది మీకు ఏదంటే రాయి వెన్నముద్దల అమృతవాదం అనే ఒక చెట్టు, ఒక మందును ఏ విధంగా చేస్తుందో చూడండి. ఎవరికి పీసీఓడి ప్రాబ్లము, క్యాన్సర్ లాగా గర్భసంచిలో కానీ, మనకు మూత్రాశయంలో కొందరికి కండర్లాగా పెరిగి, మూత్రనాళంలో మూత్రాశయంలో కండర్లాగా పెరిగి ఆపరేషన్ చేసిన మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులకు, గర్భసంచిలో గడ్డల్లాగా తయారై పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళ వ్యక్తులకు, జ్ఞాపక శక్తి ఏది మెదడు సమస్యలు ఉన్న వాళ్ళకు, అంతేకాకుండా కాళ్ళు చేతులు సచ్చివై కింద పడి ఎప్పటికి జ్వరం వస్తూ ఉంటుంది, ఎప్పటికి లేవలేదు, అలాంటి వ్యక్తులకు ఈ 2 మొక్కలు, 3 దినుసులు 2 మొక్కలతో ఏ విధంగా తయారు చేయాలో, దీని రసం మందుల్లాగా
మరియు చూర్ణం లాగానన్నా, లేదంటే మన యొక్క ఆయిల్ పుల్లింగ్ లాగానన్నా, లేదంటే నేచురోత్పత్తి లాగా చేసుకోవాలి. ఈ 2 చేసుకున్నప్పుడే బాగుంటుంది. దీని అశ్వత్థ వృక్షము, దీని రాయి చెట్టు అంటారు. దీని యొక్క కాండం చూడండి ఎంత, నేను ఎప్పుడు చెప్పిన ఇక్కడ నుంచి మంచి గుర్తుంచుకోండి. 2 కిలోలకు చెప్తా, ఆ 2 కిలోల లెక్క ప్రకారమే రాసుకోండి. తయారు చేసేది దాదాపు 50 గ్రాములు, కొద్ది మోతాదు దాన్ని మీరు ఎక్క చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాదాపుగా ఈ రావి చెట్టు ఏర్లు యొక్క బెరడు ఒక 200 గ్రాములు, కాండం యొక్క బెరడు ఒక 200 గ్రాములు. ఎంత అయిందండి? 400 గ్రాములు అయింది. ఆ యొక్క పై ఒక చాకే ఉత్పత్తిగా ఉన్న యొక్క వేరు సిగురులు ఒక 200 గ్రాములు. ఎంత? 600 గ్రాములు. మంచిగానండి, 600 గ్రాములు ఇవ్వండి. ఏది? రాయి చెట్టు సమూలము. అంటే రాయి చెట్టు వేర్ల బెరడైన ఏం లేదు, కాండం బెరడైన ఏం లేదు, మరియు ఆ చెట్టు కొమ్మల యొక్క బెరడైనా ఏం లేదు. ఇది చూడండి. అంతేకాకుండా చూడండి, అంతేకాకుండా ఈ చెట్టు యొక్క బెరడు ఇది ఏంటండి, ఈ చెట్టు యొక్క బెరడు ఇది రాయి చెట్టే. ఈ చెట్టు యొక్క బెరడు చూడండి, ఈ చెట్టు యొక్క బెరడు ఎంత? ఈ మొత్తం 600 గ్రాములు. రాయి చెట్టు సంబంధించిన అన్నీ 600 గ్రాములు తీసుకోవాలి. చూడండి, ఈ యొక్క రాయి చెట్టు సంబంధించిన అన్నీ 600 గ్రాములు. ఇది వెన్న ముద్దుల అలం, దీని అమృతకాండ. ఇంతకుముందు సాంబే ఒక దాంట్లో పెట్టినాం. దీని నుంచి ఆయిల్ వస్తుంది, దీని నుంచి వస్తుంది. అయితే దీనిలో సమరు అనే పదార్థం ఉంటుంది. దీని ఇంతకుముందు చెప్పడం మీకు అవసరం లేదు. దీంట్లో సమరం అనే పదార్థం వస్తుంది. ఈ మొత్తం 600 గ్రాములు, ఇది మొత్తం 200 గ్రాములు. ఎంత అయిందండి? 800 గ్రాములు అయింది. మంచిగునండి. 800 గ్రాములు అమృత కాండం యొక్క సమూలము, 600 గ్రాములు రావి చెట్టు అశ్వత్థ వృక్షం యొక్క సమూలము. ఈ 2 కలిసి 800 గ్రాములు అయింది. మీకు తోసినంత ఏదైనా ఒక దినుసులు తీసుకోండి, లేదంటే అవిసె గింజలు మరియు ఆముదం, ఆ 2 కలిసి 100 గ్రాములు. ఇంత ఏది ఓమ, ఇంత ఎల్లిపాయ, ఇంకా ఏమున్నది కొన్ని ధనియాల లేక సొంటి, ఈ 3 కలిసి 200 గ్రాములు, 100 గ్రాములు. ఏంది? ఆముదము, అవిసె గింజలు కలిసి 100 గ్రాములు లేక 150 గ్రాములు, ఎల్లిపాయ, సొంటి, ఓమ, ఈ 3 దినుసులు కలిసి 100 గ్రాములు. అవి 100 గ్రాములు, ఇవి 200 గ్రాములు. ఇవి అమృత కాండం ఒక 200 గ్రాములు, రావి చెట్టు సమ్మునం ఒక 600 గ్రాములు, మొత్తం 800 గ్రాములు ఉంది అండి. ఈ 800 గ్రాములను ఫస్ట్ శుభ్రంగా సేకరించుకొని ఒక పసుపు నీళ్ళనన్నా లేక చిటికెడు ఉప్పు నీళ్ళన్నా వేసుకొని మంచిగా చిలక కొట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని, మొదట ఎప్పుడైనా బాగా గుర్తించండి, ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉన్నది, అనుమానంలోకి వెళ్ళొద్దు. ఎప్పుడైతే అనుమానంలోకి వెళ్ళినో మన జీవిత విధానం కూడా అనుమానం లాగానే చివరికి ఇట్నే కుంగి కుషించిపోతున్నాం. ఇంత విజ్ఞానం పెరిగింది, ఇంత శాస్త్రం పెరిగింది, ఇంత నాలెడ్జ్ పెరిగింది, ఇంత వచ్చింది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. చివరికి మన శరీరం కుంగి కుషించిపోతుందండి. ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. 144, 150 కోట్ల జనాభా ఉన్నారు. ప్రభుత్వ యొక్క ఆసుపత్రులు కానీ, ప్రైవేట్ యొక్క ఆసుపత్రులు కానీ, విద్యా విధానం కానీ ఏదైనా కానీ, అప్పుడు ఒక 40-30 సంవత్సరాల క్రితం గొప్ప గొప్ప హాస్పిటల్ వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ అప్పటికిప్పటికీ ఏ కొత్తగా ప్రైవేట్ హాస్పిటల్ పుట్టినాయి కానీ ప్రభుత్వ హాస్పిటల్ పుట్టలే. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, జనాభా చూస్తే దాదాపుగా ఒక 150 కోట్ల జనాభా ఉన్నారు మన దేశం మీద. ఆ పెద్ద పెద్ద ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అందులో 1/4 అంటే 1/3 అంటే 1/2 అన్న సగం మంది ఆసుపత్రులు ఉన్నారా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు ఉన్నట్టుగా చిన్న సన్న యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళండి, 100-150 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది, ఈ 70 కోట్ల మంది ఆసుపత్రులు రోగాలు పట్టి తిరుగుతారని అనిపిస్తుంది. మరి కారణం ఎక్కడ వెళ్తుంది ఇదంతా? మరే గత ఒక 30-40 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి హాస్పిటల్ ఉన్నాయి. మరి అప్పుడు వ్యాధులు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అంత అవినామ సంబంధము, అంతేకాకుండా మన కట్టుబాటు విధానాలు, మన ఆహార పద్ధతులు, మన యొక్క జీవన విధానం అంత అమూల్యమైన ఒక ఆయుర్వేద పద్ధతిలో ఉన్నారు. కానీ నాలెడ్జ్ అని పెరిగి ఈ చిన్న యొక్క
విధానాలు, ఆ విధానాలను మన యొక్క అవలంబించుకోలేక మరియు మన మీద అనువర్తింప చేసుకోలేక చూడండి. అదే కేరళ చూడండి, అదే కేరళ చూడండి, అంతే చూడండి. తమిళనాడు చూడండి, పక్క ఉన్న కొన్ని రాష్ట్రాలు చూడండి. ఏది ఆయుర్వేదాన్ని అనువర్తింపే చేసే రాష్ట్రాలు, ఆయుర్వేదం మీద బతికే రాష్ట్రాలు చూడండి. ఎంతవరకు మరి వాళ్ళు ఒక విధి విధానాలు ఉండి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి ఎంతమంది ఒక హాస్పిటల్ పాలవుతారో చూడండి. తక్కువ శాతం. ఎందుకు? ప్రతిదీ వాళ్ళు ఒక భూమి గురుత్వాకర్షణ శక్తిలాగా వాళ్ళ శరీరం మీద ఉండే యొక్క వస్త్రాల ఆభరణాల వల్ల, మరి వాళ్ళ కట్టుబాటు విధానం వల్ల, వాళ్ళు ఉపయోగించుకునే వస్తువుల వల్ల, పరికరాల వల్ల అన్నీ ఒక చెక్క సంబంధించినవి, అన్ని ప్లాస్టిక్ వస్తువులు దూరం చేసి చెక్క సంబంధించినవి ఈ యొక్క ఆయుర్వేద పద్ధతిని అనువర్తింప చేసుకుంటున్నారు. కానీ మనం అనువర్తింప చేస్తున్నారు ఎవరు? దీని గురించి విలువ తెలిసిన వాళ్ళు, దీని విలువ ఆయుర్వేదం విలువ తెలిసిన వాళ్ళు, మరియు అన్ని విజ్ఞానం తెలిసిన వాళ్ళే అనువర్తింప చేసుకుంటున్నారు. కొందరు తెలిసి తెలియని వాళ్ళు అనువర్తింప చేసుకోక ఎక్కడికన్నీ వెళ్ళేది సర్వస్వాన్ని కోల్పోయి, చిన్న సన్న పెద్ద పెతక ఏ వ్యాధికైనా కానీ ఏదో ఉన్న సర్వంలో ఉన్న యొక్క ఆస్తులను అమ్ముకొని హాస్పిటల్ పాలవుతున్నారండి. అది అంత బాధాకరమైన విషయం. చిన్నదానికైనా చూడండి, కొద్ది మాత్రం నొప్పి లేస్తుంది, ఆటోమేటిక్గా నొప్పి లేస్తుంది, అస్సలు తగ్గదు. దేనివల్ల వస్తుంది? అది మనం టైం తీసుకోకపోవడమనో, మన గ్యాస్ ప్రాబ్లం ఎదుగుదల వల్లనో, లేదంటే మన యొక్క ఆహార పదార్థాలు సక్రమంగా ఉండకపోవడంలో, అజీర్ణం ఇచ్చే ఏదో ఒకటి మన కడుపులో నొప్పి చేస్తాయి. కడుపు నొప్పి లేవడానికి కారణం అదే. అలాంటివి అప్పుడు ఏం చేయాలని తెలుసండి, ఇలాంటి యొక్క అశ్వత్థ వృక్షాన్ని, దీనే ఈ రావి చెట్టును ఇంత బెరడన్న ఇగురు తీసుకోండి. ఇది మంచిగా ఎంత అమూల్యమైందంటే ఇదేంది, ఈ బెరడన్న ఇగురులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ యొక్క అమృత కాండాన్ని ఏముంటుందండి, ఈ యొక్క అమృత కాండం ఉంటుంది కదా, ఈ అమృత కాండాన్ని ఇదే సిగురు, దీనే వెన్న ముద్రాలని, ఈ రెండు ఇంత ఈ పరిమాణం చాలండి. కొద్దిగా పసుపు నీళ్ళలో కొంచెం జాడించి మొత్తం చిన్న 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 ముక్కలుగా చేసి, ఇవి ఎంత ఉంటుందండి, ఒక గింత పిరికల్లాగా అర పిరికల గింత వస్తుంది. వచ్చినప్పుడు 50 ml ఒక 50 ml వాటర్ పోయండి, చిన్న గ్లాసు నీళ్ళు పోయండి. అందులో ఒక అర చెంచా ఇంత ఓమేయండి, కొంచెం గోరవెచ్చగా చేయండి, నీళ్ళు తాపించండి. ఎవరికైతే కడుపులో అజీర్ణంతో లేక డైజెషన్ కాని వాళ్ళకు ఆటోమేటిక్గా కడుపు నొప్పిలాగా వచ్చిందనుకోండి, ఈ యొక్క వెన్న ముద్రాల ఇగుర్లు మరియు ఈ యొక్క రావి చెట్టు యొక్క ఇగుర్లను ఇంత ఓమన్నా లేక సొంటి అన్న మీకు తెలిసిన ఏ దినుసన్నా వేసుకొని కొద్దిగా గోరవెచ్చగా చేసుకొని తాగుతుంటే ఆ నొప్పి ఆ కడుపు నొప్పి చూస్తుంటే పట్టాపంచలు 10 నిమిషాల్లో మాయమైద్దండి. ఇది నా వైద్యం చెప్తున్నా. ఎవరికైనా కానీ ఏం చేస్తారు, దీనికి ఫోన్ చేస్తారు, గురువుగారు ఎక్కడున్నారు, డాక్టర్ గారు ఎక్కడున్నారు, వైద్యులు గారిని ఫోన్ చేస్తారు. దీనికి పెద్ద రాద్ధాంతం, ఇంత రాద్ధాంతం అని అంత పెద్ద రాద్ధాంతం. ఏ వైద్యులు ఎన్ని కాడపోతే ఈ ఆటో మాట్లాడుకోవడం, లేదంటే ఒక అంబులెన్స్ మాట్లాడుకోవడం, ఈ అంబులెన్స్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పంపడం, మళ్ళీ అక్కడి నుంచి తన యొక్క ప్రథమ యొక్క మామూలుగా ఉండే ఒక వైద్యశాల కాకుండా ఇంకా పెద్ద సూపర్ స్పెషాలిటీలు ఏరియా హాస్పిటల్కి పోవడం, మళ్ళీ ఆంచని ఒక్క కడుపు నొప్పికి ఒక అంబులెన్స్ రావాలి. ఒక అంబులెన్స్కి ఎంత కావాలండి, కొన్ని వందల డీజిల్ అవసరం. దానికి ఎందరు, ఒక డ్రైవర్ కావాలి, ఒక అటెండర్, ఒక డాక్టర్, జూనియర్ డాక్టర్ కావాలి. ఎంత దీనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు, దాంతే కాకుండా ప్రైవేట్కి ఎంత ఖర్చు. మన యొక్క ఆహార పదార్థము తీసుకోవలసిన ఆహార పదార్థంలో మనం తీసుకొని వెళ్ళినప్పుడు మన శరీరం మీద ఏదో ఒకటి పేరకపోయినప్పుడు, జీర్ణ వ్యవస్థలో చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో లేక జీర్ణాశయంలో పేరకపోయినప్పుడు ఈ జరిగే తటస్థ మార్గానికి ఇంత రాద్ధాంతము. అదే మనకు విజ్ఞానం కానీ, మన ఒక తెలిసిన ఒక వైద్యం కానీ, మన యొక్క చుట్టూ ఉన్న ఒక పరిసర ప్రాంతంలో ఉన్న చెట్లను కానీ కనుక మనం ఉపయోగించుకుంటే ఇంత రాద్ధాంతం జరుగుతుందండి. దేనికి ఇదంతా? ఇదే అండి. ప్రతి ఒక్కరు కనుక గుండెల మీద చేసుకొని నేను దేశానికి మేలు చేస్తా, నేను దేశద్రోహుని కాదు, నేను దేశభక్తి గల మంచి కొందరు బాగా చెప్పుకుంటారు కదా, అలాంటి ఉన్న వ్యక్తులు చాలామంది అలాంటి వాళ్ళకి శిరసావించి చిన్నదాన్ని కానీ చిట్కాపదాన్ని కానీ దేనికైనా కానీ ప్రతిదికి మన శరీరంలో ఉన్న వ్యాధులకు కానీ దేనికైనా కానీ ఔనిత్యంగా అతి తక్కువ కాలంలో ఔషధాన్ని ఇచ్చే మొక్కలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మొక్కలు కొంచెం ఉపయోగించుకొని మన దేశానికి కానీ, మన దేశ భద్రతకు కానీ, మన ప్రజానికాన్ని కానీ, ఈ ప్రజల్లో ఉన్న సొమ్మును కానీ కొంచెం దాపరిత్యం చేసుకోవడానికి కూడా ఇలాంటివి కూడా అవకాశాలు ఉపయోగపడతాయండి. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన ఆయుర్వేదం వల్ల ఎవరికైతే పాము కడుతుంది,
నాగుపాము విషపూరితమైన పాములు కడతాంటాయి, కొందరు తేలు కుడుతుంటుంది. ఈ చెట్టు ఎక్కడ కనిపించినా మంచిగా వినండి. ఒక్కసారి ఈ ఇది దేవస్థానం, మా ఊరి ఆంజనేయ గుడి దేవస్థానం చెప్తారు. ఈ చెట్టు దేవస్థానంలో పొడిలో చెప్తారు, ఎందుకంత అంత పవిత్రమని. సాధ్యమైనందరూ గొప్ప గొప్ప మహర్షులు చెప్తారు, గొప్ప గొప్ప యోగ పండితులు చెప్తారు. దేవస్థానములో కరిచిన పాములకు మరియు 4 బాటల కాడ కరిచిన పాములు కనుక ఏ ప్రాణుల మీద కానీ కాటేస్తుందో ఆ కాటు వేయబడిన జీవి చనిపోద్దని. ఎందుకో చెప్పండి, ఇక్కడ దేవస్థానంలో పవిత్రంగా ఉంటుంది. ఏది ఉంటుంది? ఈ పవిత్రంగా దీని చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మరియు 4 బజార్ల కాడ 4 కూడలి కాడ కూడా అమూల్యమైన ఒక గాలు వీస్తుంటుంది. ఎప్పుడైతే ఆ పవిత్రమైన ఒక వాతావరణంలో ఆటోమేటిక్గా ఏ విష జంతువు ఉంటుందో అది ఆరోగ్యంగా ఉంటుంది, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ పామే అనే విషపూరితం ఉన్నది అనుకోండి, ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఎవరినైతే అది కాటేస్తుందో దాని విషం మొత్తం కక్కుతుంది అన్నమాట. అందుకు ఆ విషం ఎప్పుడైతే ఆ జీవిలోకి ప్రవేశిస్తుందో ఆరోగ్యవంతమైన జీవి ఎక్కువ విషం కక్కుతుందో ఆటోమేటిక్గా జీవి ప్రాణం కోల్పోతుంది. అందుకే దేవస్థానంలో కానీ 4 బాటల కాడ కుడుల్లో ఏ పాము గడిచినా కానీ ఏ తేలుకుంటా కానీ సాధ్యమైనంత వరకు బాగా ఇబ్బందులు పెడతాయి. కొద్దిమంది చనిపోతున్నారు సమీపంలో కడితే. అలాంటిదైనా ఎలాంటిదైనా ప్రథమ శిక్షలాగా ఇక్కడ నుండి నా యొక్క యూట్యూబ్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ గుండె ధైర్యంతో ఉన్న ఒకటి చెప్పుకుంటూ నాకు ఫోన్ చేశారు. కొద్దిమంది కూడా చాలామంది ఫోన్ చేశారు. నాటే వేరు ఆ యొక్క నాటుకాడ నారుకాడ ఒక పాము గడిచింది, ఒక తుపాకి అట్లా పాము గడిచింది. ఏం లేదండి, 2 బండ్లు ఉన్నాయి, పక్కకు యాప చెట్టు ఉన్నది. ఏమున్నది? యాప మళ్ళీ కనీసం నోట్లే పెట్టండి అమ్మా, లేక ఏది అది అంతా ఏం లేదు, గబ్బ తీసుకొచ్చుకున్నారు. ఆ పామును గారి ఎక్కడ హాస్పిటల్కి పోవాలి, ఎక్కడ మంత్రగాని దగ్గరికి పోవాలి అదే ఆలోచిస్తా, కానీ పక్కకు ప్రథమ శిక్ష చేద్దామని ఆలోచన లేదండి. తీసుకొచ్చేసరికి ఏం కొనుగోలు పుడుతుంది, ఊపిరిపోయింది. అటు ఎంతమంది అభాగ్యులు అవుతున్నారు. అలాంటి వాళ్లకు విషపూరితమైన జీవులు మన కరిచిన జంతువులకైనా పశువులకైనా మనిషికైనా కానీ ఎవరికైనా కానీ పాము కానీ విష జంతువు ఏదైనా కరిచినా కానీ ఈ యొక్క మన యొక్క రాయి చెట్టును గాక ఆ సిగుళ్ళు గాక తీసుకొని దాని దగ్గరికి ఈ విధంగా దగ్గరికి మలిసి ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితిలో ఉంటారో ఈ ముక్కుకాడ వాసన పీల్చండి. ధైర్యం ఉంటే కొంచెం రసం తీసి ఆ ముక్కులను చెవులను పోసి ప్రథమ శిక్షలాగా చేసి అంబులెన్స్ కానీ దీనికని ఫోన్ చేసి తనకు సంబంధించిన హాస్పిటల్ కానీ తమకు సంబంధించిన పెద్ద పెద్ద వైద్యాలను తీసుకెళ్ళి ఆ ప్రాణాన్ని కాపాడండి. ఎప్పుడైతే ఆ ప్రాణాన్ని కాపాడుతుందో ఈ రాయి చెట్టులో ఉన్న అమూల్యమైన యొక్క ఔషధము ఆ ప్రాణాన్ని పోకుండా కాపాడే శక్తివంతమైనది ఈ రావి చెట్లు ఉందండి. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎంతోమంది ఏ జీవులో కానీ పశువుల కాడికి పోయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెట్టు పక్కకే ఉంటుంది, చేస్తారు, ఫోన్ చేస్తుండ్రు, అది చేస్తుండ్రు, ఇది చేస్తుండ్రు, చూసి రావాలి, గోళీ ఇవ్వాలి, ఇది చేస్తే చనిపోతుంది. ప్రథమ శిక్షలాగా లేదండి. ఇప్పుడు వచ్చినాయి దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ అని ఇంజక్షన్లు. అంతకుముందు ఏమున్నాయి కదా, పూర్వకాలం నుంచి మన తాత వాళ్ళు ఏం చేశారు, మన తన్నులు ఏం చేశారు, మన ముత్తాతలు ఏం చేశారు. మరి అప్పుడు వచ్చిర్రా ఇంజక్షన్లు పట్టుకొని వచ్చారు ఎవరండి? ఎవరు రాలే. అప్పుడు మనకు తెలిసిన వైద్యమే, తెలిసిన విజ్ఞానమే, తెలిసిన యొక్క ఆయుర్వేదం యొక్క చెట్ల యొక్క పసరే, చెట్ల యొక్క ఆకుల యొక్క ఆహారమేతోనే బతికినాం. ప్రతిదీ కూడా ఏ విషయంకైనా మనిషికైనా కానీ జంతువులకైనా ఎవరికైనా కానీ ఎలాంటి విషపూరితమైన గడిచినా కానీ ఈ యొక్క రాయి చెట్టు ఈ ఊర్లు కనుక వాసన పీల్చుకొని ఇంకొక విషయం చెప్పనా, గుండె ధైర్యం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏం కాదు, ప్రాణం ఆగుతుంది. ప్రథమ చికిత్స చేయాలి. ఇదే పూర్తి వైద్యం నమ్మొద్దు, అడ్డిమారి గుడిచాడుగా నమ్మితే ప్రాణం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అలా చేయొద్దు. ప్రతిదీ ప్రథమ చికిత్స. ఎప్పటికైనా ఎవరికైనా ఏమైనా జరిగిందనుకోండి, పశువులకైనా జంతువులకైనా మనుషులకైనా కానీ స్ప్రో కోల్పోతారు, పోలేని స్థితిలో ఉంటారు. ఈ యొక్క రాయి చెట్టు దీని కాండం చూసుకోండి. ఈ యొక్క కాండాన్ని దీన్ని తీసుకొని దీని ఒక కాండంలాగా తీసుకొని తోడికలు ఉంటుంది చూడండి, ఇలా చెప్పులు ఇప్పి తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ చెప్పులు ఇప్పి ఎవరికైనా పాముల విషయాలు స్లో పడిపోతుంది. జంతువులైనా మేకలైనా మనుషులైనా ఎవరైనా కానీ ఎవరు ఉండరు పాపం ఉన్నప్పుడు ఈ లోనికి చెవులకు ఇది ఇందులో గుచ్చాలి, గూబలోకి అంత లోపల గుచ్చాలి. స్లో లేకుండా మొత్తం పడిపోతుంది, నురుగులు కక్కుతుంటారు కొందరు పాములు ఏదో ఇచ్చి. ఆటోమేటిక్ లోపల ఏది గూబాను దాకాలి. ఈ రెండు చెవులలో పెట్టాలి. దాని విషయం కాక ఉన్నదనుకోండి, ఈ కాడలో నలిపెక్కుతుంది, లేక చివరన నలిపెక్కుతుంది. మళ్ళీ 2 తీయాలి, మళ్ళీ 2 పెట్టాలి, మళ్ళీ 2 తీయాలి, మళ్ళీ 2 పెట్టాలి. ఈ 2 పెట్టుకుంటా ప్రథమ చికిత్స చేసుకుంటూ ఆటోమేటిక్గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలండి. వెళితే ఎలాంటి విషయాలైనా అరించే శక్తివంతం అనేది ఈ యొక్క రాయి చెట్టు. అందుకే
ఈ రోజున నేను చెప్పబోయేదంటే మన శరీరంలో ఎలాంటి వ్యాధి, అతి ముఖ్యంగా మెదడు క్యాన్సరు, వెన్నుపూస క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, అంతేకాకుండా మన మూషికాలలో మరియు మన యొక్క స్త్రీ పురుష యొక్క పరస్పర యొక్క సంతాన సాఫల్యంలో ఉన్న యొక్క అవయవాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కొందరికి గోర్లు వస్తాయి, ఆ గోర్లు పుచ్చిపోతా ఉంటాయి, ఆ గోర్లు వాళ్ళకైనా కానీ, జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ ఈ యొక్క ఏది రాయి చెట్టు, అశ్వత్థ వృక్షము, దీన్నే అతిత ఒక చెట్టు, దీనితో కనుక మనం అలవర్చుకుంటే, దీనికి తోడు దీని కూడా అమృత కాండను కనుక వెన్నముద్ద అలను కనుక అలవర్చుకుంటే, దీన్ని ఎలా అలవర్చుకోవాలని చెప్తాను. మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా. దాదాపుగా 600 గ్రాములు రాయి చెట్టు సమూలము, మంచిగానండి 600 గ్రాములు రాయి చెట్టు సమూలము. ఇదే అమృత కాండము వేర్లతోని సమూలము, ఇది 200 గ్రాములు, 800 గ్రాములు. ఒక 100 గ్రాములు దాదాపుగా అవిసె గింజలు, ఏది ఆముదం చెట్టు లేక ఆముదం గింజలు 100 గ్రాములు, సొంటి, ఓమ అవి 2 కలిసి 100 గ్రాములు లేక అవి 2 కలిసి 50 గ్రాములు, ఆముదం అవిసె గింజలు కలిసి అన్న ఏం చేసుకోవాలి, దానిలో 150 గ్రాములు తీసుకోవాలి. అంటే ఆముదము, అవిసె గింజలు, సొంటి, ఓమ ఈ 4 దినుసులు కలిసి ఏం చేసుకోవాలంటే దాదాపుగా 200 గ్రాములు హెచ్పి చెట్టను తీసుకు 200 గ్రాములు, ఇది 200 గ్రాములు, ఏది అమృతకాండ వెన్నముద్రలము, మరియు ఈ యొక్క రాయి చెట్టు అశ్వత్థ చెట్టును ఈ 200 గ్రాములు కనుక తీసుకొని, ఈ 400 ఈ 600 గ్రాములు 800 గ్రాములు 1000 గ్రాములు కనుక తీసుకొని దేనికి దానికే పరిశుభ్రంగా చేసుకొని, ఎంతో ఒక 50 గ్రాములు 20 గ్రాములు కనుక కొబ్బరి నూనెలో మంచిగా నండి. ఎప్పుడైతే మెదడు సంబంధించిన వాళ్ళకి కానీ, బాగా బరువు లాగున్న వాళ్ళకు కొబ్బరి నూనె, మామూలుగా బక్కగున్న వాళ్ళు మెదడు సంబంధించిన కానీ, అంతేకాకుండా మన శరీరం సచ్చివాయి కింద పడి దేనికి దానికే ఎక్కడికక్కడికి పట్లు పడితే మనిషి లేచి లేవలేని స్థితిలో వాళ్ళకు కానీ ఉన్న వాళ్ళకు, బాగా బరువు ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె, మామూలుగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె తీసుకొని, దీని ఇంకా మిగతా ఇది కలిసి ఒక 2 కిలోలు కాక ఈ కిల తీసుకోవాలి, ఇంకా 2 కిలోలు అదనంగా తీసుకొని మొదట కొంచెం నేచురోపతిలాగా కింద వేసుకొని తొక్కడానికి ప్రయత్నం చేయాలి. మస్తి పాలిందండి. అంతేకాకుండా ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్కరికి ఒక సమస్యతో పుట్టిన వాళ్ళే. సమస్య లేని మనిషి లేడు, మనిషి లేనిది ప్రపంచం లేదు, ప్రపంచం లేనిది ఈ సృష్టి లేదు. అందుకే సితపలక చెట్టు, నేను చెప్పిన వెదురు చెట్టు చెప్పుకుంటూ పోయినా, ఇంకా ఈ యొక్క రాయి చెట్టు చెప్పుకుంటూ పోతున్నా, అట్టే తాడి చెట్టు చెప్పుకుంటూ పోతున్నా. ఈ సృష్టిలో ఈ 4 చెట్లు మీ ఇంటి సమీపంలో ఎవరి సమీపంలో ఉంటుంది. ఎవరికైనా తల్లిదండ్రుల విషయంలో కానీ పిల్లలకు చిన్న వయసు నుంచి మొదలుకుంటే దాదాపుగా చిన్న 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పట్టుకుంటే అందరూ సోఫా సెట్లు తీసుకొచ్చి సోఫా సెట్ల మీద పండి పెడతారు. అందులో సోఫా సెట్లలో ఏం లేదండి, ఉత్త వ్యర్థం తప్ప. కొందరు మంచి ఇట్ట ఒక చుక్క పోతే 10 చుక్కలు అయ్యేటట్టు ఒక పాలిసి బండ్లు ఎత్తారు, అందులో కూడా ఏం లేదు. మంచిగానండి ఈ వెన్న ముద్దలము, ఏది ఈ యొక్క రాయి చెట్టును కాక పత్రం ఇంట్లో ఇంతగాల వేసి ఆ పిల్లలు ఆడుతూ అంటారు. చిన్నపిల్లలు ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలల పిల్లలు బొరుతూ అంటారు. వాళ్ళ మధ్యలో వేయండి. ఇవి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేసి వాళ్ళ యుక్త వయసు దాకా ఈ యొక్క పత్రంలో వేయండి. వాళ్ళ ఆరోగ్యాలు మరియు వాళ్ళ యొక్క పీసీఓల్లో ఉండవలసిన గర్భసంచి, పురుషుల్లో ఉండవలసిన మూషికాలు పెద్దవి కాకుండా మామూలు కాకుండా అందులో మూషికాలు పెరిగేంత వరకు పెరిగి అతడు శుక్రకణాలు ఉత్పన్న అవుతాయి. ఇప్పుడు అంత విషయము పరిజ్ఞానం అంతా ఆగమయ్యేది ఏంటంటే ఇక్కడనే మనుషులు చెప్పిన వెంటనే ఈ ఆకు తింటే బాగుంది, గబగబా ఆకు దగ్గరికి వెళ్తారు, మొత్తం ఆకు చెట్టు తీసుకొచ్చుకుంటారు, ఇంట్లో వాళ్ళు అందరూ కమ్మగా తింటారు, ఆరోగ్యంగా తింటారు. తిన్న వెంటనే రాదది. మన శరీరంలో మన చుట్టూ ఉన్న వాతావరణం అనువర్తింప చేసినప్పుడే ఆయుర్వేదం మనకు మీద ప్రభావితం చెంది ఎంతో ఒక మంత మార్పు వస్తుంది. అలాంటి చిన్నపిల్ల వాళ్ళకు ఈ వెన్నముద్రలము మరియు ఈ రాయి చెట్టుని కాక కిందలాగా వేసుకొని ఎప్పటికీ ఏది ఆడుకోవడము అది కాక మనం చేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాక భార్యాభర్తలు కానీ ఎవరైనా యుక్త వయసులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ తన బెడ్ల మీద కానీ కూర్చునేటప్పుడు కానీ చివరికి కూర్చునేటప్పుడు కొన్ని ఆకులు పత్రాలుగా చూసుకొని ఆ కింద కూర్చొని మనం ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కలేని యొక్క ఆ మోగమైన యొక్క ప్రయోగంతో వస్తుంది. దీన్ని చేసి మీకు ఏ విధంగా చేపిస్తున్నా చూడండి. ఆయుర్వేదాలు చూడండి. మనకు తగినంత ఈ రాయి చెట్టు యొక్క దాన్ని సేకరిస్తాను.
తగినంత కొన్ని ఆకులు, కొన్ని కాండము, రాయి, వెన్నముద్ర రెండు, మరియు దీన్ని కూడా చేసుకుని చేస్తాను. చూడండి ఇది ఏ విధంగా తయారు చేసుకోనో, ఏ విధంగా చేయాలనో చూద్దాం. ఏ విధంగా ఏది కాండము, బెరడు యొక్క పత్రము తీసుకోవాలి. తీసుకొని మంచిగానండి అన్నీ రాయి చెట్టే మనిషికి మనగడ అనే రూపంలో వెళ్ళిపోతున్నామండి. ఎలా చేయాలంటే తగినంత కొబ్బరి నూనె తీసుకొని ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్, నువ్వుల నూనె ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. తగినంత దాన్ని చూర్ణమన్నా లేక లేవన్న రూపంగా చేసుకోవాలి. మిగతా ఎక్కువ భాగం తీసుకుని నేచురల్ పద్ధతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నడుచుకుంటూ ప్రయత్నం చేసుకునే విధానం ఏ విధంగానో నేను చెప్తా. మీరు చూపించే విధానంలో ఏ విధంగా తయారు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అనే ఒక విధానంలో ప్రతిదీ నిక్షేపించి మంచిగా అలవర్చుకొని దాన్ని తయారు చేసుకొని మనలాగా మనకు ప్రవేశపెట్టుకుంటే ఖచ్చితంగా మన శరీరంలో ఏ వ్యాధులు గానా ప్రతి ఒక్కరి యొక్క సృష్టిలో అన్నీ ఒకే కాడు ఉన్నాయి. అన్ని చెట్లు దొరక కనుక ఏ చెట్టుకు ఆ చెట్టును ఏ విధంగా అనువర్తింపజేసుకోవాలి అనే విధానంలో చెప్పుకుంటూ పోతున్నాం. అందరూ ఈ విధంగా మంచి భవిష్యత్తులో అందరూ మంచిగా అనువర్తింపజేసుకొని ఈ ముందు వచ్చే ఒక భావి తరాలకు ఒక కానుకలాగా ఇస్తారని, మంచి ఒక ఆయుర్వేద అభిమానంలాగా వర్ధిల్లాలని ఆశిస్తూ యావత్ ఈ యొక్క ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మన యొక్క సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజోత్సవం జరుపుకునే ప్రతి ఒక్కరికి, గురువులకు, శిష్యులకు, ప్రతి ఒక్కరికి జరుపుకునే ప్రతి వ్యక్తికి శిరసావించి ఈ యావత్ ప్రపంచ లోకంలో అందరూ ఆయుర్వేదం అయిపోయి మనల్ని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.